హే గాయ్స్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో నా 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది కదా, కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేయండి 1000 సబ్స్క్రైబర్స్కి. సో మేమైతే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం. ఎక్కడికంటే మీకు ఆల్రెడీ తమ్నెల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. నుమాన్స్ ఎగ్జిబిషన్ అంటే అదే నాంపల్లి ఎగ్జిబిషన్. సో నేను రీతు అయితే రెడీ అయిపోయినాం. ఇంకా ఆటోలో వెళ్తున్నాం అనమాట. మేము 4 మెంబర్స్. ఎవరు అంటే చరణ్, పూజ, నేను అండ్ రీతు. ఇంకేమేమి ఈసారి మేమే వెళ్దామని డిసైడ్ అయ్యాము. 2000+ స్టాల్స్ ఉన్నాయంట, చూడాలి ఎలా ఉంటాయో. ఇంకా మేమైతే మెట్రోలో వెళ్తున్నాం. మెట్రో అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే గాంధీ భవన్ కాడ దిగేసి అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఒక 200 మీటర్స్ ఉంటుంది అంతే. సో అదే బెస్ట్ ఆప్షన్. మీరు కూడా మెట్రోలో వెళ్ళండి, నో ట్రాఫిక్ అండ్ మంచిగా 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఎల్బీ నగర్ నుంచి నాంపల్లి వరకు. సో మీరు కూడా మెట్రో చూస్ చేసుకోండి. ఇంకా మేమైతే మెట్రో స్టేషన్కి వచ్చేసినాము. చాలా రష్ ఉందండి, వీకెండ్ వెళ్ళొద్దండి, అసలు చాలా రష్ అనిపించింది. అయినా మేమైతే డేర్ చేసి మరి వెళ్తున్నాము. ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో. మేమైతే 2024లో కూడా వెళ్ళామన్నమాట. అప్పుడు అంత అనిపించలేదు. ఈసారి ఎలా ఉందో చూద్దాం. సో మేమైతే ఇంకొచ్చేసాం. సో మీరు ఆక్సిడైజ్ జ్యువెలరీ కొనాలనుకుంటే ఇక్కడ బయటనే పెడతారనమాట, ఎంట్రీ కాకముందే ఈ వేలో. సో అక్కడే కొనుక్కోండి. లోపల చాలా రేట్స్ ఉంటాయి. సో బయటనే కొనుక్కోవాలనుకుంటే. ఆ డాల్స్ చాలా బాగున్నాయి కదా. బయట జ్యువెలరీ కూడా చాలా బాగుంది. ఇవన్నీ ఆక్సిడైజ్డే అనమాట. ఇవే మొత్తం ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉంటుంది. ఆక్సిడైజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఇక్కడనే పర్చేస్ చేయండి. లోపలైతే డబల్ రేట్ ఉంటుంది. ఇంకా మనమైతే బార్గెనింగ్ అయితే స్కిల్స్ ఉండాలి. అంటే మంచిగా బార్గెన్ చేస్తే చాలా తక్కువకి చేస్తారు. ఇంకా ఇదే అనమాట వే ఎంట్రీకి. ఇవే మొత్తం ఫుడ్ స్టాల్స్, జ్యువెలరీ ఇవే ఉంటాయి. సో తినాలనుకుంటే బయటనే తినేసేయండి. లోపల అయితే చాలా డబల్ కాదు 3 రేట్స్ ఉంటాయి అన్నమాట. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే 4 మిర్చీలు 100 రూపీస్ అన్నారు. ఇంకా ఈసారి పెంచే ఉంటారు అనమాట. సో బయటనే తినండి. ఏమైనా ఆకలిస్తే లోపల ప్రిఫర్ చేయకండి అంతగానము. ఇంకా మేమైతే వచ్చేసాము ఇంకా దగ్గరికి. ఇవన్నీ ఫుడ్ స్టాల్సే. బ్యాగ్స్, చెప్పులు అన్నీ బయట దొరుకుతాయి. అంటేనే మంచిది దొరుకుతాయి. బయట కూడా తీసుకోవచ్చు, సేమ్ ఉంటాయి లోపల కూడా మ్యాక్సిమమ్. ఇంకా మేమైతే అన్నీ చూస్తున్నాం. ఇంకా టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చినాము. ఈచ్ పర్సన్కి 50 రూపీస్ అనమాట. సో మేము 4 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి మాకు 200 అయ్యింది. పోయినసారి అయితే 40 ఉండే, ఈసారి పెంచారు 10 రూపీస్. సో ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. ఇక చూసారా వచ్చానో లేదో, డ్రెస్సుల దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ ఫిక్స్డ్ రేట్ అని పెట్టారు, అసలు తగ్గించట్లేరు డ్రెస్సెస్ అయితే. నాకు ఈ బ్లాక్ డ్రెస్ చాలా నచ్చింది. తీసుకున్నానో లేదో తర్వాత చెప్తాను. ఇంకా రీతుకా షర్ట్ నచ్చిందంట. సో అడుగుతుంది, చూస్తున్నా ఎలా ఉన్నాయని. డ్రెస్సెస్ అయితే నార్మల్ ఓకే ఉన్నాయి. ఇంకా ఫిక్స్డ్ రేట్ అని పెట్టి అస్సలు తగ్గించట్లే. 500కి కార్డ్ సెట్స్ అవన్నీ ఉన్నాయి కానీ ఓకే కొనుక్కోవచ్చు. నేనైతే మిడ్డీ కొనుక్కోవాలని అదే లాంగ్ స్కర్ట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నా, చూస్తున్నాను అనమాట. ఒకటైతే కొనుక్కున్నా. ఏది కొనుక్కున్నారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా చూస్తున్నాను అనమాట. అన్ని డ్రెస్సెస్, గర్ల్స్ అంటే డ్రెస్సెసే కదా. కొనుక్కున్నా మీకు లాస్ట్లో చెప్తాను అనమాట. ఇంకా అన్ని డ్రెస్సెసే ఉన్నాయి. చాలా మోస్ట్లీ బొమ్మలు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా 2000+ అంటే ఏంటి అసలు, అన్ని తిరగలేము కూడా. చెప్పులు కూడా చాలా బాగున్నాయి అనమాట. మనం మంచిగా వెళ్ళి ఒక దగ్గర కూర్చొని మంచిగా చూసామనుకో చాలా మంచిగా దొరుకుతున్నాయి. ఇట్లా ఈసారి ట్రైన్ ఫెసిలిటీ పెట్టారు. ఇట్లా నడవరాని వాళ్ళకి, లేకపోతే కాళ్ళ నొప్పులు వస్తాయి కదా ఇంత తిరిగేసరికి. సో వాళ్ళు వెళ్ళొచ్చు. లైక్ దానికి కూడా మనీ అనుకుంటా, మేము వెళ్ళలేదు. ఇంకా చెప్పులు కూడా చాలా బాగుండే అనమాట. కొన్ని షాప్స్లో మాత్రం చాలా రేట్ ఉన్నాయి. కొన్ని దగ్గర ఓకే నార్మల్ ఉన్నాయి. కానీ కొన్ని షాప్స్లో డ్రెస్సెస్ నచ్చుతున్నాయి, అవేమో హై రేంజ్లో ఉన్నాయి. నచ్చనివి అంత బాలే అనమాట. సో మనము ఇంకా చూసి కొనుక్కోవాలి క్వాలిటీ బట్టి. ఇంకా ఇదేమంటారు, చికెన్ కర్రీ సంథింగ్ ఈ మధ్య వచ్చింది కదా ట్రెండింగ్. ఆ డ్రెస్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఈ షాప్ నేను తీయడం మర్చిపోయినా కానీ ఈ షాప్లో చాలా బాగున్నాయి క్వాలిటీ డ్రెస్సెస్ అయితే. అక్కడ వెళ్ళి ట్రై చేయండి. నాకు అంత గుర్తులేదు షాప్ నేమ్. చాలా బాగున్నాయి అన్నమాట. అందులో చిన్న పిల్లలకి బ్యాగ్స్, బ్రాండెడ్ బ్యాగ్స్ అని నేమ్ ఉంటుంది కానీ ఆ బ్రాండెడ్ ఉండవు. కానీ సెకండ్ హ్యాండ్లో అయితే ఓకే బాగున్నాయి. ఇంకా కాశ్మీరీ జ్యువెలర్స్ అంట ఇవి. ఇది కూడా చాలా బాగుండే అనమాట, పియర్స్వి. ఇంకా బయట కంటే లోపల అయితే చాలా రేట్లు ఉన్నాయి. ఇది నాకు 200 చెప్పాడు. బయట సేమ్ అడిగితే 120 చెప్పింది తను. సో ఇంకా మీ ఇష్టం, మీరైతే బయటనే ట్రై చేయండి మ్యాక్సిమం కొనుక్కోవడానికి ఆక్సిడైజ్. ఈ కిచెన్స్కి వాళ్ళ క్యూట్గా ఉన్నాయి కదా, నాకు కూడా చాలా నచ్చినాయి. మేమైతే మోస్ట్లీ ఏం షాపింగ్ చేయలేదన్నమాట. తిరిగేసరికి అలసిపోయినాం, ఏం తీసుకోవాలో అర్థం కాలే. ఇంకా కొన్ని ఒక 4-5 డ్రెస్సెస్ తీసుకున్నా అంతే.
చూడండి ఎంత బాగున్నాయి ఆక్సిడైజ్. నాకైతే చాలా నచ్చినాయి. అన్నీ తీసుకోవాలనిపిస్తున్నాయి కానీ అంత బడ్జెట్ లేదనమాట. ఇంకా ప్లాజో ప్యాంట్స్ తీసుకుందామని చూస్తుంటే 150 ఏమో అస్సలు బాగాలేవు. ఇక 150 అని చెప్పి తీసుకోలేము కదా, క్వాలిటీ కూడా బాగుండాలి కదా. క్వాలిటీ అయితే అంత బాగాలేవు అనమాట 150కి. ఓల్డ్ అంటే లైక్ యూజ్ చేసినట్టు ఉన్నాయి. సో చూసి తీసుకోండి. డ్యామేజెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట. మంచిగా చెక్ చేసుకొని తీసుకోండి. వెంటనే తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది. అంతా చెక్ చేసుకొని మరీ తీసుకోండి. ఇంకా మేము చూస్తున్నాం, మాకు అంత నచ్చలేదు. ఇంకా మేము ప్లాజోస్ ఏం తీసుకోలేదు. ఇంకా తినడానికి అయితే ఇంకా మేమైతే షవర్మా ట్రై చేసాము. ఒక 2-3 షాప్స్లో అయితే చూసామన్నమాట ప్లాజోస్. ఎక్కడ నచ్చలేదు, అసలు ఏం బాగాలేదు. కొన్ని షాప్స్లో బ్రాండెడ్ ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. అందులో అన్ని టీషర్ట్స్ అవన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి. కానీ కొన్ని 150, 100 అని ఫిక్స్డ్ రేట్ పెడుతున్నారు కదా, అక్కడ అంత బాగాలేదు. సో చెక్ చేసుకొని తీసుకోండి. ఈసారికి అంత కలెక్షన్ అంత బాగాలే అనిపించింది నాకు. లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగుండే, ఈసారి అంత కలెక్షన్ ఏం లేదు ఏమో అనిపించింది. ఇవన్నీ అయితే యూజ్ చేసి పెట్టినట్టే అనిపించినాయి నాకైతే. 250 అన్నాడు కానీ అసలు ఆ ప్రైస్కి ఆ బట్టలకి అసలు సంబంధం లేదు, అసలు ఏం బాగాలేవు. ఎవరో యూజ్ చేసి సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా మేమైతే ఇవేం తీసుకోలేదు. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళారా నుమాన్స్కి? మేమైతే ఇది సెకండ్ టైము, పెట్టి 84 ఇయర్స్ అయిందంట. కానీ మేము ఇది సెకండ్ టైం. ఉండేది హైదరాబాద్లో కానీ ఇవన్నీ తెలీదు. ఈ షర్ట్ తీసుకుందామని చూసింది అనమాట రీతు బ్లాక్లో, కానీ తనకి ఈ కలర్ నచ్చింది. సో ఆ కలర్ తీసుకుందాం. మొత్తం షాప్లోని డ్రెస్సులు చూసేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా పిస్తా హౌస్ కూడా పెట్టారనమాట. పిస్తా హౌస్ ఇక్కడేమో పంచ్ మెషిన్, లైక్ పంచ్ బాల్ అంట. పాపం ఇదేమో ట్రిక్ ఉంటుంది కదా, మ్యాక్సిమం నాకు తెలిసి ట్రిక్ ఉంటుంది. వాళ్ళే స్టాప్ చేస్తారు. అతను ఎంత గట్టిగా కొట్టినా కానీ 2.9 దగ్గరనే ఆగిపోతుంది. 2.9, 7.9 అక్కడనే ఆగిపోతుంది. ఇంకా సో ట్రిక్ ఉంటుంది నాకు తెలిసి. సో అలాంటి గేమ్స్ ఆడి మనీ వేస్ట్ చేసుకోకండి. వాళ్ళ దగ్గర ట్రిక్ ఉంటేనే కదా మనకి ఇచ్చేది వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఎందుకు ఇస్తారు మనకు కొత్తగా. సో ఇదేమో పెద్దగా అనిపించింది అని చెప్పి షాప్ లోపలికి వస్తే అసలు అంత కలెక్షన్ ఏం మంచిగా అనిపించలేదు నాకైతే ఈసారి. ఇంకా చూస్తున్నాం అనమాట, ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు, ఏం మంచిగా అనిపించట్లేదు. ఎందుకు వచ్చినాము అనిపించింది, ఫస్ట్ టైం అనిపించింది. ఇంకా గేమ్స్ కూడా ఆడదామా అని చెప్తే మేము అప్పుడే షవర్మా తిన్నాం. షవర్మా అయితే అస్సలు ట్రై చేయకండి, ఇది చాలా దరిద్రంగా ఉంది. మేమైతే వేస్ట్ చేసి 150 అనమాట. సో దరిద్రంగా ఉంది, కొంచెం తిని పడేసాం. అంత బాగాలే. ఇంకా గేమ్స్ ఆడదామంటే ఆ షవర్మానే తిప్పుతుంది కడుపులో. అందుకే ఇంకా కొన్ని చెప్పులు తీసుకొని, ఇంకా కొన్ని డ్రెస్సెస్ తీసుకొని లాస్ట్కి ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. 7:30కే స్టార్ట్ అయిపోయాం ఇంటికి. ఏం తిరగాలో అర్థం కాలే. సో మీరు కూడా వెళ్తే కమెంట్ చేయండి ఎలా అనిపించింది మీకు కూడా, షాప్స్లో ఏమేమి ఉన్నాయి. సో మీరు కూడా విజిట్ అవ్వండి, ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే బెటరే. మీకు షాపింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట. షాపింగ్ అంటే నచ్చని వాళ్ళు అయితే అస్సలు వెళ్ళకండి. వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం అనిపించింది.